హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్ధనా శివి హోమ్. ఈరోజు అయితే 6th క్లాస్ సెమిస్టర్ 2లో 12th చాప్టర్ సమానత్వం వైపు ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్ వచ్చేసి ఏబిసి అనేవి ఇచ్చారు, వాటిలో ఏవి సరైనవి అని ఇచ్చారు. నెక్స్ట్ ఏ వచ్చేసి మనం నివసించే భౌగోళిక ప్రాంతం భిన్నత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే మనం నివసించే భౌగోళిక ప్రాంతం వచ్చేసి భిన్నత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. సముద్ర తీరంలో జీవనశైలి మరియు ఎడారి ప్రాంత జీవనశైలి ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. సో ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ చరిత్ర కూడా ఒక ప్రాంత భిన్నత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. చరిత్ర అనేది ఒక ప్రాంత భిన్నత్వాన్ని ప్రభావితం చేస్తుంది. సో దీనికి ఆన్సర్ అనేది ఏసి అనేది కరెక్ట్ ఆన్సర్స్. అంటే బి అనేది కరెక్ట్ కాదు. సముద్ర తీర జీవన శైలి ఎడారి ప్రాంత జీవన శైలి ఒకే రకంగా ఉంటుందా అంటే ఉండదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏసి మాత్రమే సరైంది. ఇప్పుడు ఏసి ఎక్కడుంది? ఏసి ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనము వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఒక కోణంలో నుంచి మాత్రమే చూస్తే దాన్ని ఏమని పిలుస్తారు? ఒక కోణంలో నుండే చూస్తే దాన్ని ఏమంటారంటే మూస ధోరణి అంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని జతలను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతలు ఏంటంటే పక్షపాతం సంబంధించి ఏమి ఇచ్చినాడంటే ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను పక్షపాత ధోరణిని అవలంబించడం. ఇది రాంగ్ అనమాట. ఇది రాంగ్. ఎందుకంటే ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను పక్షపాత ధోరణి అవలంబించడం అనేది వివక్షత అవుతుంది. సో ఇది రాంగ్. ఇక్కడ ఏమని ఇచ్చారు? సరికాని జతలు. ఇది రాంగ్. నెక్స్ట్ బి వచ్చేసి వివక్షకు సంబంధించి ఏమి ఇచ్చినాడంటే ఇతరులను ప్రతికూల ధోరణిలో నాసిరకం హీనంగా చూడడం. ఇతరులను ప్రతికూల ధోరణిలో నాసిరకం హీనంగా చూడడం అనేది ఏంటంటే పక్షపాతం అవుతుంది. సో ఏబి అనేది సరికాదు. మూస ధోరణి ఏంటి? వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఒక కోణంలో చూడడం. మనం పైన చూసాం. వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఒక కోణంలో చూసేది ఏంటంటే మూస ధోరణి. ఇక్కడ మూస ధోరణికి సంబంధించి కరెక్టే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ సరికాని జతలు అడిగినాడు కాబట్టి పక్షపాతం దీనికి ఇది రివర్స్ ఇచ్చారనమాట. సో దీనికి ఆన్సర్ అనేది ఏబి సరికాదు. దీనికి ఆన్సర్ అనేది ఏబి మాత్రమే. ఏబి మాత్రమే ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరికాదు. నెక్స్ట్ వచ్చేసి కుల వివక్షత ఏర్పడడానికి గల కారణాలను గుర్తించండి. కుల వివక్షత ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? కులం అంటే ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఉంటుంది కదా, వాటికి సంబంధించి ఈ క్వశ్చన్ అనమాట. ఏమి ఇచ్చారంటే తక్కువ విలువ గల వృత్తులు చేసే వ్యక్తులను దూరంగా ఉంచడం. ఇది కరెక్టే కారణం. ఇది ఒక కారణమే. తక్కువ విలువ అంటే కొంచెం మంది చెప్పులు కుట్టడము, బుట్టలు అల్లడము అలాంటివి చేస్తుంటారు కదా, వాళ్ళను తక్కువ దృష్టితో చూస్తూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్టే. ఇది ఒక రీజన్ అనమాట. కొన్ని రకాల వృత్తులకు మాత్రమే తక్కువ గౌరవం ఇవ్వడం. ఇది కూడా ఒక రీజనే. కొన్ని రకాల వృత్తులకు మాత్రమే తక్కువ గౌరవం ఇవ్వడం. ఆచార సాంప్రదాయాలను విమర్శించడం అనేది ఇది ఏమవుతుందంటే మత వివక్షత అవుతుంది అనమాట. సో దీనికి ఆన్సర్ అనేది ఏబి మాత్రమే. దీనికి ఆన్సర్ అనేది ఏబి మాత్రమే ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అగ్ర కులాల వారు అనుభవిస్తున్న హక్కులు నిమ్న కులాల వారిని అనుభవించనీయకపోవడం ఏమవుతుందంటే కుల వివక్షత అవుతుంది. 5th క్వశ్చన్కి సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వంట ఇతర ఇంటి పనులు శుభ్రం చేయడము ఆడవారి పనులుగా భావించడం. వంట ఇతర పనులు శుభ్రం చేయడం ఆడవారి పనులుగా భావించడం అనేది ఏమవుతుందంటే లింగ వివక్షత అవుతుంది. సో దీనికి ఆన్సర్ అనేది 3rd వన్ లింగ వివక్షత. నెక్స్ట్ వచ్చేసి 7th వన్ క్రింది వాటిలో సరికాని జతలను గుర్తించండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్స్ బాగా చదవాలన్నమాట. సరి అయినవి ఏంటి, సరి కానివి ఏంటి అని ఇలాగ అడుగుతారు. అప్లికేషన్ టైప్ ఇది లెసన్ అంతా కంప్లీట్గా చదివితేనే అప్లికేషన్ టైప్ చేయగలం, లేకపోతే చేయడం కొంచెం అంటే ఇప్పుడు జాతి వివక్షత, వర్ణ వివక్షత, లింగ వివక్షత అన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి అన్నమాట. కన్ఫ్యూజ్ లాగా ఇస్తారు మనకు క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు కూడా. సో అవి చూసుకొని సరి అయినవి అడిగారా, సరి కానివి అడిగారా అని చూసుకొని మనం ఆన్సర్ పెట్టాలన్నమాట. ఇప్పుడు చూద్దాము. జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం. జాతి ప్రాతిపదికన జాతి అంటే ఏంటంటే చర్మం యొక్క రంగు, వాళ్ళు తెల్ల జాతిలా నల్ల జాతిలా అని చూసి జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం ఏమవుతుందంటే వర్ణ వివక్షత అవుతుంది.
మనం ఇక్కడ జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం అంటే జాతి వివక్షత ఉందని కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేస్తాం టక్కున. సో దీనికి జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం అనేది జాతి వివక్షత కాదనమాట, వర్ణ వివక్షత. ఇక్కడ ఏమనగా సరికాని జతలు, ఇది సరికాదు. ఓకే, ఏ సరికాదు. నెక్స్ట్ చర్మం రంగు ఆధారంగా ప్రజలను వేరు చేయడం. ఇప్పుడే చెప్పాను, చర్మం రంగు ఆధారంగా ప్రజలను వేరు చేయడం ఏమవుతుందంటే జాతి వివక్షత అవుతుంది, వర్ణ వివక్షత అనేది కాదు. మనం చర్మం కలర్ అని ఉంది కాబట్టి వర్ణ వివక్షత అని పెట్టేస్తాం టక్కున. ఇది ఇక్కడ వచ్చేసి జాతి వివక్షత అవుతుంది. ఒకసారి చూసుకొని క్వశ్చన్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా మనం బాగా చదివి లెసన్ అంతా చదివి చేస్తేనే ఇవి కరెక్ట్గా పెడతాం. మనం జాతి ఉందని చెప్పేసి జాతి వివక్షత, చర్మం కలర్ ఉందని చెప్పేసి వర్ణ వివక్షత అని పెడితే ఇది రాంగ్ అవుతుంది. సి వచ్చేసి స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం చూపించడం. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం చూపించడం అనేది లింగ వివక్షత, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఆచార సాంప్రదాయాలను విమర్శించడం. ఆచార సాంప్రదాయాలు విమర్శించడం అని చెప్పేసి ముందే చెప్పాను నేను ఇక్కడ. కులాలకు సంబంధించింది కుల వివక్షత. ఇక్కడ ఆచార సాంప్రదాయాలను విమర్శించడం అనేది మత వివక్షత కాబట్టి మనం ఇక్కడ ఏబి మాత్రమే సరైన కారణాలు అని చెప్పేసాము. ఇక్కడ వచ్చే ఆచార సాంప్రదాయాలను విమర్శించడం అనేది మత వివక్షత, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ సరికాని జతలను అడిగారు కాబట్టి మనకు ఏబి మాత్రమే సరికాదు, ఈ రెండు సరైనవే కాబట్టి ఏబి మాత్రమే ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో ఉంది, ఏబి మాత్రమే. ఇప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.